మేడ్చల్ జిల్లా పీర్యాదిగూడలో శంకర్ నగర్లో ఒక యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. ఆ యువతి తన తల్లితో కలిసి గత నెల రోజులుగా అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఘటన జరిగిన అర్ధరాత్రి యువతి నగ్నంగా ఇంటి నుంచి బయటకు పరుగులు తీసింది. అంతేకాదు తల్లిని ఇంట్లోనే ఉంచేసి తలుపులకు తాళం వేసినట్లుగా సమాచారం. ఆ తర్వాత సమీపంలో ఆలయం నుంచి ఓ విగ్రహాన్ని తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఉదయం పీర్యాదిగూడ చెరువులో ఆమె మృతదేహం లభ్యం కావడంతో ఈ విషయం వెలుగులోనికి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే యువతి మృతికి గల కారణాలు, ఆమె వింత ప్రవర్తన వెనుక ఉన్న రహస్యాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి యజమానికి తెలియకుండానే ఒక వ్యక్తి ఆ ఇంటిని యాప్ ద్వారా అద్దెకు ఇస్తున్నాడనే ఆరోపణలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ జమీమా. అయితే మేడ్చల్ జిల్లా పీర్యాదిగూడలోని దారుణం చోటు చేసుకుంది. అయితే అనుమానాస్పద మృతి చెందిన యువతి కేసు ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అయితే అర్ధరాత్రి నగ్నంగా ఇంటి నుంచి బయటకు ఆ యువతి పరుగులు తీసినట్లయితే తెలుస్తుంది. మరుసటి రోజు ఉదయం చెరువులో మృతదేహంగా కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం దర్యాప్తులు అయితే ప్రారంభించారు. అయితే మేడ్చల్ జిల్లా పీర్యాదిగూడ శంకర్ నగర్ లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ప్రస్తుతం కలకలం రేపిందని చెప్పొచ్చు. ఆమె తన తల్లితో కలిసి గత నెల రోజులుగా అద్దెంతో నివాసం ఉంటున్నట్లయితే ప్రస్తుతం అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. అయితే ఘటన జరిగిన అర్ధరాత్రి యువతి నగ్నంగా ఇంటి నుంచి బయటకు పరుగులు తీసినట్లు అక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్నారు. వెళ్లే ముందు తల్లిని ఇంట్లోనే ఉంచి తలుపులకు తాళం వేసినట్లు కూడా చెప్తున్నారు. అయితే అనంతరం సమీపంలో ఆలయం నుంచి ఓ విగ్రహాన్ని తీసుకెళ్తున్నట్లు కూడా అక్కడ ఉన్న స్థానికులు కొంతమంది చూశారు. అయితే దానికి సంబంధించి కూడా పోలీసులు విచారణ అయితే చేపడుతున్నారు. అయితే మరుసటి రోజు ఉదయం పీర్యాదిగూడ చెరువులో యువతి మృతదేహం లభ్యం అవడంతో స్థానికులు పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి అయితే తరలించారు. యువతి మృతికి గల కారణాలు ఏంటి, అలాగే ఘటనకు ముందు ఆమె ప్రవర్తన ఎందుకు అసాధారణంగా మారింది అనే అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే ఈ ఇంటి యజమానికి తెలియకుండా మరొక వ్యక్తి ఆ ఇంటిని యాప్, అంటే ఇప్పటికి ఏదైతే రెంట్ కి సంబంధించి ఒక యాప్ ద్వారా అద్దెకి తీసుకున్నాడు. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి పోలీసులు కూడా విచారణ అయితే చేపడతారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసు పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తారు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా పూర్తిగా పరిశీలిస్తారు. అయితే ఆ యువతి నగ్నంగా ఇంట్లోంచి బయటికి రావడం, అలాగే వచ్చే ముందు ఏదైతే ఇంటి తలుపులు తాళం వేసి, అంటే తన తల్లిని ఇంటి లోపల పెట్టి తాళం వేసి నగ్నంగా ఏదైతే బయటకు వచ్చి ఆమె వెళ్ళిపోయిందంటూ కూడా అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితులు. అయితే మరుసటి రోజు ఉదయం ఆమె శవంగా మారడంతో కూడా పలు అనుమానాలు అయితే రేపిస్తున్నాయి. అయితే అసలు అక్కడ ఏం జరిగింది, ఆ మానసిక పరిస్థితి బాగాలేదా అనే దానిపై పోలీసులు ప్రస్తుతం విచారణ అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం నిమిత్తం బాడీని కూడా ఏదైతే ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. జమీమా, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్. విగ్రహం కోసమే అమ్మాయి ఇక్కడ వచ్చింది. ఇప్పుడు అమ్మవారి విగ్రహం కోసమే అమ్మాయి ఇక్కడ వచ్చిందని మాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. మా సీసీ ఫుటేజ్ ప్రకారంగా మాకు డౌట్ వస్తే, మా దేవుడి విగ్రహాన్ని ఎక్కడ పడేసిందని మాకు ఒక డౌట్ ఉంటే, మేము సంఘం వ్యక్తులము గృహకులస్తులు మొత్తం ఇక్కడ దేలాడడం జరిగింది. ఇదే పార్క్లో మాకు డౌట్ వచ్చి చూసారు. ఇక్కడ మేము మొన్న పూజ చేసినప్పుడు అమ్మవారికి కట్టించిన చీర ఇదే. ఇగో ఇది అమ్మవారు కట్టించిన చీర ఇది. మేము కట్టించేటప్పుడు కూడా ఇగో దారంతో అమ్మవారు కట్టించాము. ఈ చీర ఇక్కడ వేలాడుతుంది. మాకు అనుమానం వచ్చి చీర మాదే అని చెప్పేసి మేము సర్చ్ చేస్తాం. దేవుడి చీరే ఇదే, దేవుడి చీర ఇది, మా చీరే. ఇక ఆయన మా పూజారి, మా గుళ్ళో ఉండే పూజారి ఇక్కడికి వచ్చి చూసరికి మేము కరెక్ట్గా చూస్తే మాకు చీర వెళ్ళింది. మాకు అదే అనుమానంతో మేము ముందు చూసరికి అమ్మాయి అక్కడ పడి చనిపోయింది. ఇప్పుడు అమ్మవారి విగ్రహం కోసమే అమ్మాయి ఇక్కడ వచ్చిందని మాకు ఒక చిన్న డౌట్ వచ్చింది.